అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ అనగనగా ఒకరోజు. రచయిత ముచ్చర్ల రజనీ శకుంతల గారు. ఇక కథలోకి వెళితే, వేకువజ్జాము. సమయం 5 గంటలు కూడా కాలేదు. కోడి గొంతెత్తి కోయక ముందే వసుధ నిద్రలేచింది. జుత్తు ముడేసుకొని చీర కుచ్చిళ్లను పైకి దోపి మూలనున్న చీపురు అందుకుంది. ఆమె చేయి కంప్యూటర్ కన్నా వేగంగా కదులుతోంది. ఇల్లు ఊడ్చి దాన్ని శుభ్రం చేసి కిచెన్ రూమ్లోకి ప్రవేశించి గ్యాస్ వెలిగించి నీళ్లు పెట్టింది. ఆమె కాళ్ళు చేతులు క్షణం విరామం లేకుండా కదులుతూనే ఉన్నాయి. బ్రష్ నోట్లో పెట్టుకొని మరోవైపు ఆ రోజు బ్రేక్ఫాస్ట్లోకి కావలసిన టిఫిన్కు సంబంధించిన సరంజామా ఒక్కొక్కటి బయటకు తీసి కిచెన్ ప్లాట్ఫామ్ మీద పెట్టింది. క్షణాల్లో టాయిలెట్ పని ముగించి బ్రష్ చేసుకొని వేడి నీళ్లను బాత్రూంలోకి షిఫ్ట్ చేసి గ్యాస్ ఆఫ్ చేసింది. సమయం 5:25. చీరను వంటికి చుట్టుకొని కుంకుమ బొట్టు నుదుట పెట్టుకొని మళ్ళీ కిచెన్లోకి ప్రవేశించింది. గ్యాస్ మీద బాణలి పెట్టి ఉప్మా తయారు చేయడం మొదలుపెట్టింది. 1/2 గంటలో వేడివేడి జీడిపప్పు ఉప్మా రెడీ. దాన్ని హాట్ బాక్స్లో పెట్టి కూరగాయలు తరుగుతూ కూర్చుంది. మరోపక్క కుక్కర్ని రెడీ చేయసాగింది. గడియారంలోని సెకండ్ ముళ్ళు కన్నా వేగంగా ఆమె చేతివేళ్లు కదులుతున్నాయి. బియ్యం, నీళ్లు, ఉల్లిపాయలు తరగడం, కూరగాయలు కోసుకోవటం చకచకా చేస్తూనే ఉంది. మిషన్ కన్నా వేగంగా, ఓ యంత్రంలా. అయినా ఆమె మెదడు మాత్రం ఓ మంచి కథ రాయడం కోసం ఆలోచిస్తూనే ఉంది. ఆమె రచయిత్రి కదా మరి. శరీరం తన పని తాను చేసుకుపోతున్నా మెదడు మాత్రం నిరంతరం కథ కోసం ఆలోచిస్తూనే ఉంటుంది. అది రచయిత్రులకుండే అదనపు పని. ఉదయం 7 గంటలు. పిల్లలిద్దరినీ లేపి బలవంతంగా వాళ్ళ కళ్ళు తెరిపించి బ్రష్ మీద పేస్ట్ పెట్టి ఇద్దరికీ అందించింది. వాళ్ళు అలాగే బద్ధకంగా ఉండిపోతే తనే దగ్గరుండి వాళ్ళ పనులు తోమింది. ఈలోగా గ్యాస్ మీద ఉన్న వేడినీళ్లు దించి బాత్రూంలో ఉన్న బకెట్లోకి తోడి చన్నీళ్లు కలిపి స్నానం చేయించసాగింది. 1/2 గంటలో వాళ్ళు తయారయ్యారు. ఉదయం 8 గంటలు. ఉలిక్కిపడి బెడ్రూంలోకి పరిగెత్తింది. భర్త దగ్గరికి వెళ్ళి మెల్లిగా తట్టి లేపింది. మొదటిసారి చిరాకు పడ్డాడు, రెండోసారి కోప్పడ్డాడు, మూడవసారి గొణుక్కుంటూ ఒళ్ళు విరుచుకొని లేచి కాఫీ అన్నాడు. అప్పుడు గుర్తుకొచ్చింది తను చేసిన చిన్న పొరపాటు. రోజు ఆయన్ని లేపడానికి ముందే కాఫీ చేసే తను, కాఫీ కలిపాక అతన్ని లేపే తను ఆ రోజు మర్చిపోయింది. ఒక్క క్షణం మర్చిపోయానండి అంటూ కిచెన్ రూమ్లోకి పరిగెత్తింది. దరిద్రపు మేళం, మతిమరుపు దెయ్యం లాంటి పదాలు ఉపయోగించి చికాగ్గా మళ్ళీ ముసుగు తన్నాడు. ఈసారి కాస్త భయంగానే పిలిచింది కాఫీ కప్పుతో వచ్చి. ఆమె చేయి వణుకుతూనే ఉంది. కోపంగా లేచి ఓ చూపు ఏహ్యభావంతో చూసి కాఫీ అందుకొని త్రాగి షేవింగ్ చేసుకోవడానికి వెళ్ళిపోయాడు. అతడు అలా షేవింగ్ పని మొదలెట్టడంతోనే ఉరుకులు పరుగులతో కిచెన్లోకి వెళ్ళి వేడి నీళ్లు కాచడం మొదలుపెట్టింది. అతడు బయటకు రాగానే బాత్రూంలో నీళ్లు, స్నానానికి సిద్ధం టవలు, సోప్తో సహా. భర్త స్నానం చేస్తుండగానే ఇక్కడ పిల్లల పుస్తకాలు నీటుగా సర్ది బ్యాగులు రెడీ చేసి టిఫిన్ బాక్సులు సర్దింది. ఉదయం 8:30. భర్త డైనింగ్ రూమ్లోకి రాగానే టిఫిన్ ప్లేట్లో పెట్టి చట్నీ ఓ గిన్నెలో సర్ది అతని ముందు ఉంచింది. ఇవాళ కూడా ఉప్మానేనా? కోపంగా అడిగాడు, ఉప్మాను చట్నీ కాంబినేషన్తో కలిపి లాగిస్తూ. మినప్పప్పు, ఇడ్లీ రవ్వ లేదు, నిన్ననే చెప్పాను, భయంగానే చెప్పింది వసుంధర. అతను సీరియస్గా చూసి తెచ్చుకొని తగలడొచ్చుగా అన్నాడు కోపంగా. డబ్బులు నసిగింది వసుధ. అన్నింటికీ నేనే ఇవ్వాలి కాబోలు. ఛ, నా సంపాదనంతా మిమ్మల్ని ఉద్ధరించడానికే సరిపోతుంది కోపంగా అన్నాడే కానీ జేబులో నుంచి డబ్బులు తీసి ఇవ్వలేదు. నా జీతం మొత్తం రాగానే పాకెట్ మనీ కూడా తీసుకోకుండా మీకే ఇచ్చాను అని ఆమెకు అనాలని ఉన్నా అనలేదు. అంటే పెద్ద నువ్వే సంపాదిస్తున్నానని గర్వమా అని అనగలడు. ఒళ్ళు ఎలా ఉంది అని నిలదీయగలడు. నువ్వు తెచ్చే బోడి డబ్బు నా పాకెట్ డబ్బుకు కూడా సరిపోదు అని దబాయించగలడు. అతనికన్నా ఓ 500 ఎక్కువ సంపాదిస్తున్న తనని ఆ విషయం తెలిసి మౌనంగా ఉండిపోయింది. అతను టిఫిన్ చేసి ట్రిమ్గా తయారయ్యాడు. పర్ఫ్యూమ్ స్ప్రే చేసుకున్నాడు. పౌడర్ లేదని అంటే మొహానికి రంగేసుకొని ఊరేగకపోతే ఎవడూ చూడడా ఏంటి? సానిదానిలా తయారవ్వడం అంటాడు.
ఇంపోర్టెడ్ పర్ఫ్యూమ్ వందలు తగలేసి తెచ్చుకుంటాడు. నవ్వుకుంది వసుధ తన దురదృష్టాన్ని తిట్టుకొని, తన తలరాతను తలచుకొని. ఉదయం 9 గంటలు. ఏం చేస్తున్నావు లోపల? నాకు ఆఫీస్కు టైం అవుతోందని తెలియదా? చీ పంక్చువాలిటీ అంటేనే తెలియకుండా పోతోంది అంటూ అతగాడు విసుక్కోవటం పూర్తి కాకుండానే మేఘాల మీద టిఫిన్ బాక్సు తీసుకొచ్చి స్కూటర్ డిక్కీలో పెట్టి తన చీర కొంగుతో సీటు తుడిచింది. 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న అతని ఆఫీస్కు గంట ముందు వెళ్తాడు. 2 స్టాపులు మారి బస్సులో వెళ్లాల్సిన తన గురించి ఆలోచించని అతగాడిని సాధించలేదు వసుధ. ఎందుకంటే సీత పుట్టిన దేశం కనుక. ఉదయం 9:10 పిల్లలిద్దరినీ స్కూల్ ఆటోలో పంపించింది. వాళ్లకు టాటా చెప్పి హడావిడిగా లోపలికి వచ్చి గబగబా స్పూన్తో 2 ముద్దలు ఉప్మా తినేసింది. అప్పటికే చల్లారి రుచి తగ్గింది. చెప్పులు వేసుకొని బ్యాగు తీసి చూసింది. 2 రూపాయల నాణేలు 4 ఉన్నాయి. 8 రూపాయలు. సరిగ్గా రేపటి వరకు వస్తాయి. ఎల్లుండి ఆదివారం, ఆ తర్వాత ఫస్టు జీతాలు వచ్చే రోజు. ఆ రోజుకి ఆఫీస్కు వెళ్ళాలంటే బస్సు మారి మరో స్టాప్ వరకు నడవాలి, లేదా సాయంత్రం పూట సరదా వాకింగ్ అనే పేరుతో నడవాలి. ఏది చేయాలి అనేది టాస్ వేయకుండా ముందు ఆఫీస్కు వెళ్ళాలనే విషయాన్ని మర్చిపోకుండా గుర్తుంచుకొని బస్టాప్ కేసి పరిగెత్తింది వసుధ. ఆఫీసులకు వెళ్ళే టైం కాబట్టి రష్గా ఉంది బస్టాప్. బస్సుల్లో ముందు వెనక తేడా లేకుండా జనం 2 వైపుల నుంచి ఎక్కేస్తున్నారు. ఆడ మగ, లేడీస్ ఫస్ట్ లాంటి నిబంధనలు గాలి కొదిలేసి యుద్ధం మొదలుపెట్టారు. ఇదే అదననుకొని కొందరు మగ మహానుభావులు అమ్మాయిల వీపుల మీద చేయి వేయడం లాంటి వెకిలి పనులు చేస్తూనే ఉన్నారు. ఒకరినొకరు తోసుకుంటున్నారు. ఎవరిని అనకూడని పరిస్థితి. ఇది హైటెక్ సిటీ. ఉదయం 10 గంటలు. 2 బస్సులు మారి స్టాప్లో దిగి ఆఫీస్కు పరిగెత్తుకొచ్చేసరికి రిజిస్టర్ అప్పుడే బాస్ క్యాబిన్లోకి వెళ్ళింది. ఏడుపు ఒక్కటే తక్కువైంది. ఎంత ప్రయత్నించినా సంతకం పెట్టేందుకు తను చేరుకోలేకపోతోంది. ఇవాళ చివాట్లు తప్పవు. భయపడుతూనే బాస్ ఛాంబర్లోకి వెళ్ళింది. ఏంటి ఇవాళ లేటేనా? అసలు నాకు బుద్ధి లేదమ్మా. ఇవాళ కరెక్ట్ టైంకి వచ్చావా అని ఆశ్చర్యంగా అడగాలి కానీ నీకు ఎన్నోసార్లు వార్నింగ్ ఇచ్చాను ఆలస్యంగా రావద్దని. ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్. కాదు లాస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్ కోపంగా అని రిజిస్టర్ ఆమె ముందుకు విసురుగా తోశాడు. ఏడుపు దిగమింగుకొని సంతకం చేసి సారీ అతని మొహాన కొట్టి మనసులో అనుకుంది, నువ్వు ఆడదానివైతే నా మొగుడు లాంటి మొగుడు దొరికితే ఈ బాధ అర్థమయ్యేది. ఏంటి వసుధ, బ్రేక్ఫాస్ట్ వడ్డించాడా? అయినా నాతో ఒక మాట ముందు చెబితే నేనే 5 నిమిషాలు రిజిస్టర్ ఆపించేవాడినిగా అంటూ ఆమెకు దగ్గరగా వచ్చి 2 ఫైళ్ళు పెండింగ్లో ఉన్నాయి. ఏం చేస్తావు? నువ్వు సరేనంటే ఆ ఫైల్స్ ఆ పంకజానికి పంపిస్తా అంటూ ఓ వెకిలి నవ్వు నవ్వాడు. రోజు వసుధకిది అలవాటే. సెక్షన్ ఇన్ఛార్జి అతను. బాస్ దగ్గర ఇన్ఫ్లుయెన్స్ ఉంది. ఇక్కడ ఆమె సరేననడం ఆఫీస్కు సంబంధించిన విషయంలో కాదు. ఆమె అతనితో పాటు హోటల్కి వెళ్ళి కాఫీ తాగాలి. అది మొదటి దశ. అది పూర్తయ్యాక లంచ్ అంటాడు. ఇంకా ఆ తర్వాత డిన్నర్ అంటాడు. ఇంకా ఆ తర్వాత మా ఫ్రెండ్ రూమ్ ఖాళీగా ఉంది, హాఫ్ డే పర్మిషన్ తీసుకొని వచ్చేయి, బాస్ దగ్గర నేను మేనేజ్ చేస్తాను అంటాడు. ఇవన్నీ ఆమెకు తెలుసు. అందుకే కాఫీ దగ్గరే రిజెక్ట్ చేసింది. అందుకే అతను అడపాదడపా వర్క్ ఎక్కువ ఇచ్చి అవసరమైతే రాత్రి ఆలస్యం అయ్యే వరకు ఉంచి ఒక్కోసారి 10 కొట్టక ముందే అటెండెన్స్ రిజిస్టర్ పంపించి మెమోలు ఇప్పించి తన కోపాన్ని వెళ్ళగక్కుతాడు. అయినా భరాయించాలి తప్పదు. ఎక్కడా లేదు ఈ ఎక్స్ప్లాయింటేషన్. ఛ అని తనని తను తిట్టుకుంది. భర్తతో చెబితే అర్థం చేసుకోవడం మాని అనుమానించడం మొదలు పెడతాడు. కొంపదీసి ఏదో ఒక రోజు కమిట్ అయ్యేలా ఉన్నావు అని అన్నా ఆశ్చర్యం లేదు. అంతేకాని వెధవ ఉద్యోగం పోతే పోయింది, వాణ్ణి చెప్పుతో కొట్టి బుద్ధి వచ్చేలా సమాధానం చెప్పి వచ్చేయి అని మాత్రం అనడు. ఆ విషయం తమ పెళ్ళైన 6 ఏళ్లుగా తెలుసు. సాయంత్రం 5:30 బస్టాప్కు వచ్చి మళ్ళీ 2 బస్సులు మారి ఇంటికొచ్చి ఇంటిని ఊడ్చి దీపాలు వెలిగించి స్కూల్ నుంచి వచ్చిన పిల్లల బట్టలు మార్చి వాళ్లకు టిఫిన్ చేసి పెట్టి తాను మొహం కడుక్కోవడం పూర్తయ్యేసరికి ఆపసోపాలు పడుతూ స్కూటర్ మీద ఇంటికొచ్చిన భర్తకు ఎదురెళ్ళి అతని చేతిలోని బ్యాగ్ అందుకొని అతనికి టిఫిన్ వేడివేడిగా రెడీ చేసి కాఫీ ఇచ్చి మళ్ళీ వంట ప్రయత్నంలో పడిపోతూ మధ్య మధ్య పిల్లలతో హోంవర్క్ చేయిస్తూ రాత్రి 8 గంటలు.
పిల్లల నోట్స్లు చెక్ చేసి పెన్సిల్స్ చెక్కిచ్చి పుస్తకాలు నీట్గా సర్ది అన్నం తినిపించి నిద్రపుచ్చింది వసుధ. ఈలోగా సోఫాలో కాలు మీద కాలు వేసుకొని టీవీ చూస్తున్న భర్త దగ్గర నుంచి పిలుపు, అన్నం వడ్డించమని. అతనికి వేడివేడిగా అన్నం వడ్డించి అతను తినడం పూర్తయ్యే వరకు ఉండి ప్లేటు తీసి ఇంట్లో వంటపాత్రలు కడిగి వంటిల్లు శుభ్రం చేసేసరికి 9 దాటుతోంది. మిగిలిన కాసంత అన్నం చారుతో చాలించి ప్లేటును కడిగి మిల్క్ కుక్కర్ మీద పాలు వేడి చేసి వేడివేడిగా భర్తకు తెచ్చి ఇచ్చింది. మర్నాటికి సంబంధించిన పిల్లల స్కూల్ డ్రెస్సులు ఇస్త్రీ చేసి భర్త బట్టలు ఓ పక్కకు పెట్టి లుంగీ తీసి అతనికి అందించి తన బట్టలు ఐరన్ చేసి సర్దేసరికి 10 దాటింది. రాత్రి 10:30 గంటలు. అలసట, నీరసం, బాధ, ఆవేదన. ఉదయం మానసికంగా శారీరకంగా అలసిపోయి అటు తిరిగి పడుకుంది. అప్పుడే నిద్ర పడుతుండగా శరీరం మీద ఓ చేయి ఉలిక్కిపడి కళ్ళు తెరిచింది. నేనే అంటూ ఓ చిరునవ్వు నవ్వి ఆమె శరీరం మీద తన చేతిని కదిలిస్తూ ఆమెను ఆక్రమించుకునే ప్రయత్నంలో అతడు. ఆమె శరీరం అలసిపోయింది. మనసు నీరసంతో నిండిపోయింది. అణువణువు పచ్చి పుండులా మారిపోయింది. కానీ ఆమె ఫీలింగ్స్తోనూ ఆమె మనసుతోనూ ఆమె ఆరోగ్యంతోనూ సంబంధం లేకుండా తనకు పట్టనట్టుగా ఆవగా, ఆత్రంగా, ఆవేశంగా, ఉద్రేకంగా ఆమెను ఆక్రమించుకుంటూ. రాత్రి 11:30. అతను తన పని పూర్తవగానే అటు తిరిగి పడుకున్నాడు. ఆమె కళ్ళు బాధతో వర్షిస్తున్నాయి. సెక్స్ అంటే స్త్రీ పురుషుల కోరికలకు ఒక వేదిక అని మరచి తన ఆకలికి స్త్రీ ఓ యంత్రంలా, ఓ సెక్స్ వర్కర్లా అని భావించే భర్తను చూసి కన్నీళ్లు జలజలా రాలాయి. నిజానికి భార్య ఇష్టంతో నిమిత్తం లేకుండా ఆమెని అనుభవిస్తే భర్త అయినా సరే అతను శిక్షార్హుడు. అది ఆమెకు తెలుసు. అయినా భరాయిస్తుంది. ఎందుకంటే సమాజంలో సగటు స్త్రీ కనుక. ఈ సమాజంలోని మగాళ్ళందరూ ఎలాంటి వాళ్ళైనా తన భర్త అనే మగాడు తనని అంటిబెట్టుకొని తానే జీవితం కాకపోయినా అతని జీవితంలో తను ఓ భాగమని గుర్తిస్తాడనుకున్న ఆమె కనీసం తనో మనిషినని అయినా గుర్తించడందుకు ఏడుస్తోంది. తెల్లవారితే మళ్ళీ మామూలే. టైం అర్ధరాత్రి 12 గంటలు సూచిస్తోంది గోడగడియారం. ఇది అనగనగా ఒకరోజు. ఆమె వసుధైనా కావచ్చు, వినీత కావచ్చు, వినీల కావచ్చు, సమత కావచ్చు, మరో సుశీల కావచ్చు. పేరు ఏదైనా, పదవి ఏదైనా ఆమె తరతరాల పురుషాహంకార వ్యవస్థకో వాళ్ళ దుష్ట ఆలోచనలకో బలవుతూ అవస్థలు పడుతూనే ఉంటుంది. ఓ వర్కింగ్ ఉమెన్ జీవితం అనే డైరీలో ఓ రోజు పేజీ ఈ అనగనగా ఒక రోజు. అది ఏ రోజైనా ఆమె డైరీలోని పేజీలో ఈ విషాదపు పేజీనే కాదని మీరు అనుకోగలరా? అలా మీ జీవితంలోని ఓ రోజు కాకూడదనే నా కోరిక. ఆ రోజు ఎప్పుడొస్తుందో. ఇందుకు భిన్నంగా మీ డైరీలోని అనగనగా ఒక రోజు ఉంటే అందుకోండి అభినందనలు. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.